హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ వెల్కమ్ టు ద షో తేజస్విని గారు ఫ్రమ్ యుఎస్ఏ హాయ్. డలాస్. ఎలా ఉంది డలాస్పురం? డల్లాస్పురం చాలా బాగుందండి. హలో అందరికి. హలో, ఐమ్ బ్యాక్ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్. చాలా మిస్ అయ్యాం మిమ్మల్ని, చాలా రోజులు అయిపోయింది కనెక్ట్ అయ్యి. అవునండి. ఇట్స్ బిన్ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్. సో డలాస్పురం ని ఇప్పుడు మళ్ళీ అర్జెంట్ గా మాట్లాడాలి మీతో అని ఎందుకన్నానంటే, డాలాస్ లో మన వాళ్ళు డప్పుల మూత సృష్టించేసి అమెరికన్స్ ని భయపెట్టేస్తున్నారంట. ఏదో సెలబ్రేషన్ వినాయక నిమజ్జనాల టైంలో. సో అవునండి. భయపడుతూ అమెరికాలో నా పిల్లల్ని అమెరికాలో పెంచాలనుకుంటున్నాను, ఇండియాలో కాదు అని చెప్పి ఒక అబ్బాయి అమెరికన్ తన కార్లో నుంచి వీడియో తీసి పోస్ట్ చేశారు. అది చాలా వైరల్ అయిపోతుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్లీ. ఇండియన్స్ వచ్చి అమెరికాని నాశనం చేసేస్తున్నారు, అమెరికాలో పీస్ లేకుండా చేసేస్తున్నారు, ఇలా రకరకాల ట్రోలింగ్ నడుస్తుంది అనమాట ఎన్ఆర్ఎస్ పైన. సో నిజంగా అక్కడ అవునవును. అమెరికన్స్ కి ఏం ఇబ్బంది జరుగుతుంది ఇండియన్స్ వల్ల? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో నేను చూసాను, చాలా వైరల్ అయింది. బట్ మన కల్చర్ నేర్పించకుండా పిల్లలకి ఎలా పెంచగలమండి? అంటే మనం అదే సివిలైజేషన్, అదే దీని నుండి వచ్చాము. పిల్లలకి మనం ఎలా వీ కెనాట్ క్రిటిసైజ్ అవర్ కల్చర్. బట్ నేను ఒకటే అంటాను, మన కల్చర్ నేర్పియాలి. అదే ఇదిగా ఎవరికి డిస్టర్బ్ లేకుండా మన లిమిట్స్ లో మనం ఉండాలి. అంటే పర్మిషన్స్ తీసుకొని ఇన్నాళ్ళు మనం ఎంజాయ్ చేసిన కల్చర్ ఇప్పుడు ఎందుకు అడ్డొస్తుంది మనకు? సో అలా కాదు కదా. లైక్ అంటే వాళ్ళని కూడా మనము, అంటే అమెరికన్స్ కి ఇబ్బంది అవుతుంది అని అంటున్నాం, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు మనతో పాటు, కాదు అనట్లేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ యునో వాళ్ళు వి షుడ్ లైక్ టీచ్ అవర్ కల్చర్ యాజ్ వెల్. అండ్ వాళ్ళ పర్మిషన్స్ అది తీసుకునే చేయాలి. ఇప్పుడు ఈ ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ క్రిటిసిజం అది ఎక్కువ అవుతున్నాయి. బట్ ఇట్స్ ట్రూ. అంటే డిస్టర్బెన్స్ లేకుండా, ఈ సౌండ్స్ అవి లేకుండా చేసుకోవడం కూడా ఒక పాయింటే అన్నమాట. అది చేయడం ఈవెన్ మూవీ థియేటర్స్ లో కానీ, అది పాలాభిషేకం చేయడం, ఆ సౌండ్స్ చేయడం, డ్రమ్స్, ఇట్స్ ఆల్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ టు ఎవ్రీ వన్ యాక్చువల్లీ. నాట్ ఓన్లీ ఒక షాప్కి వెళ్తే మనం షాపింగ్ చేసుకొని రావాలి అంతేగాని, అక్కడికి వెళ్ళి మనం డాన్స్ చేస్తాము, పక్క వాళ్ళకి ఇబ్బంది పెడతాం, అది ఇది అంటే కాదు కదా. సో యా, ఎక్కడైనా ఉంటాయి మనకి ఇబ్బందులు, ఇక్కడైనా ఇక్కడ బాగా కూడా ఉంటాయి. మనం ఒకరికి డిస్టర్బ్ చేయకూడదండి, అంటే వాళ్ళందరూ సౌండ్స్ గొడవలు అని. పెట్టుకొని పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళిన గొడవలు ఎన్నో ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. యా, మ్యూజిక్. న్యూసెన్స్ లాగా ఉంటదన్నమాట. కొంచెం యా. డీసెంట్ చేసుకుంటే మన వాళ్ళు కూడా బావుంటుంది. అయితే ఇలాంటి సిట్యుయేషన్స్ నిజంగా ప్రతి చోట ఉంటాయా? ఎందుకంటే ఒక ఆవిడ పెట్టింది అమెరికన్. తను టెక్సాస్‌లో కనెక్టికట్‌లో అనుకుంటా. ఒక ఫ్లాట్ ఏదో ఇల్లు తీసుకుంటే ఆ చుట్టుపక్కల 20 ఇల్లులు కంప్లీట్‌గా ఇండియన్స్‌వే. అండ్ షీ ఈస్ ఓకే. లవింగ్ ఇండియన్ కల్చర్ సో మచ్. సో మా ఓ. నేబర్స్ అంతా గూడా ఇండియన్సే. వాళ్ళందరూ కలిసి బయటకొస్తారు. నేను ఇంతకు ముందున్న దగ్గర ఇట్లా లేకుండే, అమెరికన్స్ ఇంత యూనిటీగా అట్లుండరు. సో ఇండియన్స్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతి ఒక్కటి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ బీ విత్ దెమ్ అని జెప్పి ఒక పోస్ట్ పెట్టారు. సో ఎగ్జాక్ట్లీ. అమెరికా మన కల్చర్ అలాంటిదండి. అంటే మన కల్చర్ మనం అలా అలా మనం స్ప్రెడ్ చేసుకుంటాము, యూనిటీగా ఉంటున్నాము. అండ్ వాళ్ళని కూడా కలుపుకొని పోతున్నాము. ఇట్స్ ఆల్ లైక్ షీ ఈస్ రైట్ యాక్చువల్లీ. షీ ఈస్ ఎంజాయింగ్ అవర్ కల్చర్ అండ్ అవర్ పీపుల్ అరౌండ్ హర్ అనమాట. అది తను ఇన్కల్కేట్ చేసుకుంది. సో యా, ఎవ్రీవేర్ షీ ఈస్ లుకింగ్ పాజిటివిటీ. అందరూ అలా ఉండరు యాక్చువల్లీ. యా. యాహ్! సో అదే అంటే మనకి మామూలుగా ఇబ్బందుంటే అన్ని చోట్ల ఉండాలి కల్చర్ పైన. సో కొంతమంది ఎగ్జాక్ట్. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కొంతమంది మాత్రం తీసుకోలేకపోతున్నారు. దీనిపైన మీరేమనుకుంటున్నారు? కొంతమంది తీసుకోలేకపోతున్నారు, అంటే వాళ్ళకి నచ్చట్లేదు. ఇండియన్స్ అంటే క్రిటిసైజ్ చేస్తున్నారు. నచ్చని వాళ్ళు అలాగే మాట్లాడతారు. పాజిటివ్ గా తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఒకవేళ వాళ్ళకి నచ్చట్లేదు అంటే దే ఆర్ కమింగ్ అవుట్ అండ్ సేయింగ్ నౌ డేస్ యాక్చువల్లీ. సో యా. యెస్. అండ్ ట్రంప్, జేడీ వాన్స్, మొన్న చనిపోయిన చార్లీ యా. క్రిక్ అంతా కూడా ఎస్. హెచ్-1బీ అసలు వద్దు, ఇండియన్స్ వద్దు మెయిన్‌గా. హెచ్-1బీ వీసాలు ఉన్నా గూడా ఇండియన్స్ మాత్రం మాకొద్దు ఇంకా. ఇంకా చాలు, ఇండియన్స్‌కి నో ప్లేస్ ఇక్కడ అని జెప్పి ఓకే. చెప్తున్నారు. యా, అది దట్స్ యాక్చువల్లీ. ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి చాలా మంది నార్మల్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో అమెరికన్ సిటిజన్స్, అవును ఇండియన్స్ వల్లే మా జాబ్ పోతుంది అన్న గర్జ్ పెట్టుకుంటున్నారు. అవునవును. సో ఇండియన్స్ దే వాంట్ టు పే లెస్ అండ్
ఇంకోటి వాళ్ళ టెక్నాలజీ కావాలి, వాళ్ళ తెలివితేటలు కావాలి. కానీ ఇండియన్స్ ఉండొద్దు. ఇక్కడ H1B ఇవ్వద్దు. ఇట్స్ రాంగ్ యాక్చువల్లీ. హ్మ్. సో, అలా ఏం కాదు. అండ్ H1B ఇంపార్టెన్స్ అలాగే ఉంటుందండి. ఎందుకంటే సో, మనకున్న తెలివితేటలు, మనం చేసే టెక్నాలజీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు చేయలేరు. అంటే చేయలేరు అని చెప్పలేను. చేయగలరు. కానీ మన వాళ్ళు ఎక్కువ ఉన్నాము. అండ్ మనం కూడా అప్లికేషన్ ఇది ఇక్కడ రెవెన్యూ కూడా జనరేట్ చేస్తున్నాం కదా! లైక్ H1Bనే ఎక్కువ ఉన్నారు. జనరల్‌గా సిటిజన్స్ కన్నా వర్క్ చేసే దాంట్లో టెక్నాలజీ వైస్ కానీ అన్నీ జాబ్ దీంట్లో ఆర్గనైజేషన్స్‌లో మన వాళ్ళు H1Bఏ మోర్ దే ప్లే మెయిన్ రోల్ యాక్చువల్లీ ఇన్ క్రియేటింగ్ ద రెవెన్యూ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్ యాక్చువల్లీ. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ. అండ్ H1B కాదు అనడం ఇట్స్ రాంగ్ యాక్చువల్లీ. జీసీ వాళ్ళు H1B వాళ్ళే జాబ్స్ తీసుకుంటున్నారు అని అనుకుంటున్నారు కానీ ఎవ్రీవన్ హ్యాస్ గాట్ దేర్ ఈక్వల్ ఛాన్స్ బీయింగ్ హియర్. సో ముందు నుండి H1B ఉంది కాబట్టి అలా దాని పరంగానే మనం ఉన్నాము. అరౌండ్ 30% ట్యాక్స్ పే చేస్తున్నాము. ఈ కంట్రీకి రెవెన్యూ తెచ్చిపెడుతున్నాము. ఒకవేళ H1B వద్దంటే ఈ కంట్రీకే లాస్ అవుతుంది తప్ప. అవును. ఎగ్జాక్ట్లీ. అది అది కంపెనీస్ కూడా చెప్తున్నాయి. లైక్ మా బడ్జెట్‌లో మాకు ఒక అమెరికన్ అమెరికన్‌కి పే చేసే సాలరీ ఇద్దరు ఇండియన్స్ వచ్చేస్తారు మాకు. వాళ్ళు ఇద్దరు ఎక్కువ ఇండియన్స్ వచ్చేస్తారు. ఈవెన్ యాహ్! ఆ టెక్నాలజీ, ఆ తెలివితేటలు మనకున్నాయి కాబట్టి వీఆర్ వర్కింగ్ ఓవర్ హియర్ అండ్ వీఆర్ పేయింగ్ టాక్సెస్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ బెటర్ దెన్ దెమ్. అంటే వాళ్ళకన్నా ఎక్కువగానే పే చేస్తున్నాం మనం జీసీ వాళ్ళకన్నా కూడా. అండ్ ఆ ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఉన్నా కూడా మనం ఎక్కువగానే వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నామనే చెప్తాను. లైక్ ఫర్ ఇంప్రూవింగ్ ఆల్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ ఎనీ కంట్రీ లైక్ ఎనీ స్టేట్ ఇన్ ద సెన్స్ యాక్చువల్లీ. సో అదే అంటే హెచ్-1బీ కంప్లీట్‌గా తీసేస్తే కంపెనీస్‌కి లాస్ అని చెప్పి గూడా కంపెనీస్ అయితే అసలు ససేమిరా అంటున్నాయి. బట్ అవునవును. యాహ్! ఈ మొత్తానికైతే ఈ ఉద్యోగాలు రావట్లేదు, ఉద్యోగాలు రాకపోవడానికి ఉద్యోగాలు లేకపోవడానికి ఇండియన్సే కారణమని ఇండియన్ కల్చర్ ఇప్పుడు మనం మాట్లాడినట్టు డల్లాస్‌లో ఏదో వినాయక నిమజ్జనం చేసే టైంలో ఏదో డప్పులు సౌండ్ చేసిరని చెప్పి, ఇట్లా కొంచెం ఒక్కొక్క టైప్ ఆఫ్ హేట్రేట్ పెరిగిపోతుంది గదా! ఇండియన్స్ పైన. సో, మన అవునవును. వాళ్ళు నిజంగా అవునవును. వన్ సైడ్ చూడకుండా 2 సైడ్‌లు చూద్దాం. నిజంగానే మన వాళ్ళు మామూలుగా పండగలంటే ఏదైనా మనకి జాతర జాతర ఉండాల్సిందే. కానీ వాళ్ళకి అలా ఉండదు. అవునవును. అమెరికన్స్ కల్చర్ వ డిఫరెంట్ ఉంటది. సో, అలా వాళ్ళ అలా చాలా ఉండదు. సివిలైజ్డ్‌గా ఉంటాయి. Mhm. సో They feel like they should have a peaceful environment and they don't need any sound. అది ఎక్కువ సౌండ్ ఉండకూడదు అండ్ ఇంత హడావిడి చేయడం వాళ్ళకి ఇవాళ రేపు నచ్చట్లేదు. బట్ బెటర్ కమ్యూనిటీ పరంగానే చేసుకోవడం బెటరే. అంటే మన మన ఫెస్టివల్స్ కానీ ఇది పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం చేసుకోవడం బెటర్ మొన్నొకరు యాక్చువల్లీ. హోమం దట్ చేస్తుంటే ఈస్ హౌ ఇట్ వాళ్ళు ఇస్. లేబర్స్ ఎవరో పోలీసులని పిలిచారంట. హోమం వాళ్ళ కార్ షెడ్‌లోనే హోమం చేస్తుంటే పోలీసులని పిలిచారంట కదా! సో, ఇది కూడా టెక్సాస్‌లోనే జరిగిందనుకుంటా. సో, ఇలా అవునా? జరుగుతున్నాయన్నమాట. నిజంగా అంటే చిన్న ఫైర్ ఏదన్నా వచ్చినా, మనం ఏమైనా వంటలు చేసుకున్నా గూడా ప్రాబ్లమ్ అవుతుంది వాళ్ళకి అని చెప్పి మన వాళ్ళు అవును. అంతే కదండీ. యాహ్! నిజంగా మన మన లిమిట్స్ దీంట్లోనే మనం చేసుకోవాలి. అవన్నీ ఎంకరేజ్ చేయలేమండి. హోమం అవన్నీ చేసుకుంటా ఉంటే పక్కింటికి ఏమైనా కాంపెన్సేట్ దట్ లాస్ యాక్చువల్లీ. ఏమన్నా అయినా హోమం చేసుకొని మేము పూజలు చేసుకుంటా ఉంటే కాదు కదా! సో, అవును. వితిన్ అది కొన్ని అవాయిడ్ చేయడం బెటర్. కన్‌స్ట్రక్షన్ ఈస్ డిఫరెంట్ రైట్? అంటే ఇక్కడ వుడ్ హౌసెస్ కన్‌స్ట్రక్షన్ మన అదే అక్కడిలాగా సిమెంట్, బ్రిక్స్ అలా కాదు కాబట్టి ఎక్కువ యెస్ వుడెన్ అండి. హౌసెస్ ఉంటాయి. యాహ్! ఎక్కువ వుడెన్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ సంథింగ్ ఆహ్, డిఫరెంట్ కాంక్రీట్‌తో చేస్తుంటారు కాబట్టి తొందరగా ఫైర్ అనేది అతుక్కుంటుంది. అండ్ ఇక్కడ క్లైమాటిక్ కండిషన్ ప్రకారంగా కట్టుంటారు కాబట్టి అంటే ఇట్స్ నాట్ సేఫ్ ఆల్సో టు డూ హోమమ్స్ అండ్ ఆల్ యాక్చువల్లీ. అండ్ ఈవెన్ ఒక చిన్న అగరబత్తి పెట్టినా లేకపోతే ఇంట్లో చపాతీ చేసినా కూడా ఫైర్ అలార్మ్ వెంట్ వేసుకోవాల్సే వస్తుంది. లేకపోతే అలారం. కొంచెం బర్న్ అయిపోయినా ఇట్ విల్ గివ్ సైరన్ ఇన్ ఎవ్రీ హౌసెస్ యాక్చువల్లీ. సో ఓహ్ వీ మై హావ్ గాడ్! టు వీ హావ్ టు కుక్ వితిన్ అవర్ లిమిట్స్ యాక్చువల్లీ. ఎక్కువ పొగలు లేకుండా, ఎక్కువ ఫైర్ అది అంటకుండా దీంట్లోనే మనం చేసుకోవాల్సొస్తుందనమాట. కానీ మన వంటలన్నీ పొగలే గదండీ! పొగలు కక్కుతూ ఉంటాయి. అవి తగ్గించుకోవాలి యాక్చువల్లీ. అండ్ మన వంటలన్నీ పొగలు, తర్వాత ఏదో ఎక్కువగా స్పైసీ అన్నీ ఉంటాయన్నమాట. ఆయిలీ. సో, ఇక్కడ వాళ్ళు అలా కాదు. హాఫ్ బాయిల్ అలా తింటారు. ఏదో కావాలంటే ఎయిర్ ఫ్రైయర్స్ వాడుకుంటారు కాబట్టి పెద్దగా ఇది ఉండదు. అండ్ చపాతీస్ అవి చేసుకోవడం కూడా మనం అంత ఇదిగా ఇండియాలా చేసుకోలేము. అది పెట్టుకొని అంత కాల్చుకొని అంత టైం కూడా ఉండదు. ఓహ్ మై యాహ్! గాడ్! ఎందుకు హ్మ్. చపాతీలు చేసినా కూడా ఫైర్ అలారం మోగుతుందా?
అంటే పొగ ఎక్కువైపోతే మోగుతుంది కదా! లైక్ కొంచెం చెప్పండి దీంట్లోనే ఏంటి? చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టి చేసినా, కొంచెం మాడిపోయినా, ఎక్కువ పొగొచ్చిందంటే ఇంకా సైరన్ మోగుతూ ఉంటుంది. అయ్యో! ఎగ్జాస్టర్స్ ఉంటాయి కదండీ! ఎగ్జాస్ట్ వెంట ఫ్యాన్స్ ఉంటాయి. అది ఉన్నా కూడా ఇన్ కేస్ కొంచెం ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టేసాననుకోండి, కొంచెం ఎక్కువ పొగొచ్చేసిందంటే మోర్ దెన్ ఎక్స్‌పెక్టెడ్ ఇంకా మోగుతూ ఉంటదనమాట. అది ఇంకా వెళ్ళిపోయేంత వరకు విండోస్ అన్ని ఓపెన్ చేసుకొని, ఇంకా ఆ చల్లారి పడేంత వరకు వెయిట్ అది చూస్తుండాలి. అలారం లేకపోతే ఫైర్ ఇంజిన్ మార్చేసుకోవడానికి ఉండదా? ఎక్కువ మోగితే ఎక్కువ టైం మోగితే ఫైర్ ఇంకా కాప్స్ అందరూ వచ్చేస్తూ ఉంటారనమాట. ఏమైంది? ఏమైంది? అనుకుంటా. లేదు. యాహ్! ఇప్పుడు అలార్మ్స్ మన మన కంట్రోల్‌లో ఉండవా? ఇప్పుడు ఇండివిడ్యువల్ హౌసెస్ అయితే? లేదండి. అలారమ్స్ ఏమి మన కంట్రోల్‌లో ఏమి ఉండవు యాక్చువల్లీ. అంటే ఒక టైమ్ దీని వరకు ఎక్కువ పొగయిపోయిందనుకోండి, అలారం అయిపోతుంది గదా! లైక్ ఎక్కువ ఓకే. హై ఫ్లేమ్ పెట్టేసి ఏదైనా ఆగిపోయి మంటలొచ్చేసాయనుకోండి హ్మ్. వచ్చేస్తాయి. యెస్ ఓకే. అండి. సో, దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ అన్నమాట. మన వంటలు, మన కల్చర్ కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాయి. బట్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ లవింగ్ ఇట్. ఎగ్జాక్ట్‌లీ. దే ఆర్ పీపుల్ హూ ఆర్ లవింగ్ ఇట్. ఈవెన్ మన కల్చర్‌ని కూడా అడాప్ట్ చేసుకొని కొన్ని లైక్ మోస్ట్ ఆఫ్ ది హిందూ టెంపుల్స్ వి సీ మోస్ట్ ఆఫ్ ది ఫారినర్స్ యాక్చువల్లీ లైక్ వాళ్ళు కూడా మన శ్లోకాలు చదువుతున్నారు, భగవద్గీత చూస్తున్నారు. లైక్ ఈవెన్ వాళ్ళు చెప్తున్నారు. ఈవెన్ విష్ణు సహస్రనామం చెప్తున్నారు. సో వై నాట్? దే ఆర్ ఆల్సో లెర్నింగ్. దే ఆర్ మీరెళ్లి మీ ఎంజాయింగ్ యువర్ కల్చర్. దే ఆర్ ఎంజాయింగ్ యువర్ కల్చర్. గ్రేట్. గ్రేట్ అండి. గ్రేట్ టు యెస్. నో దట్ అంటే అదే మనం చూసే పర్స్‌పెక్టివ్‌లో ఉంటుందంటారు గదా! సో, చాలా ఎగ్జాక్ట్‌లీ. మంది పొలిటికల్ వా ఈ లీడర్స్ చెప్తున్న మాటల్ని పట్టుకొని ఏదో ఇన్‌ఫ్లూయెన్స్ ఆ! అయిపోయి ఇండియా పైన ఎగ్జాక్ట్‌లీ. హేట్ పెంచుకుంటున్నారే తప్ప సో, ఎగ్జాక్ట్‌లీ. దేర్ ఆర్ క్రిటిసైజ్ చేస్తున్నారు తప్ప అదర్‌వైస్ దే 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 ఆర్ గుడ్ యాక్చువల్లీ అమాంగ్ లైక్ నేనైతే ఎప్పుడు ఫేస్ చేయలేదు ఇప్పటి వరకు. లైక్ ఎలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు అవ్వలేదు నాకు ఫారినర్స్‌తో. ఐ యామ్ ఇన్ ఎ గుడ్ బుక్స్ అండ్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ టు మీ అండ్ మాట్లాడతారు. విష్ చేస్తారు వేరెవర్ ఐ గో. ఈవెన్ అట్ ఆఫీస్ ఆల్సో లైక్ ఐ రియల్లీ హావ్ ఎ ఫ్రెండ్లీ నేచర్ అండ్ వాళ్ళకు బానే మింగిల్ అవుతారండి నాతో. అమికబుల్‌గా ఉంటారు. ఇబ్బంది ఏం ఉండదు. బట్ చాలా మంది ఇప్పుడు ఇలా అంత బాగున్నా గూడా, ఆ బాగా హుహు. ఉంటున్న వాళ్ళది ఏంటంటే బయటికి రావట్లేదు. యెస్. అది ఓన్లీ బయటికి రావట్లేదు. మనిషి బయటికి రాదు కదా! తొందరగా స్ప్రెడ్ క్రిటిసైజ్ చేసిన వాళ్ళు మాత్రం వీడియోలు పెట్టి దాన్ని టోటల్‌గా ఆ! కమెంట్స్ వైరల్ పెట్టేవాళ్ళు గూడా చేసి తగ్గట్టుగానే ఉన్నారు. యాహ్! సో, అది కొంచెం ఎగ్జాక్ట్‌లీ. అమ్మో! ఏంటి అసలు మన ఎన్‌ఆర్‌ఐస్ పైన ఇట్లా చేస్తున్నారు. ఇంత హేట్ ఒచ్చేసింది. ఏమన్నా హ్మ్. ప్రొటెస్ట్ ఏమన్నా జరిగితే ఎలా ఉంటది పరిస్థితి అన్నట్టుగా భయమొస్తుందన్నమాట. సో, నథింగ్ టు ఎగ్జాక్ట్‌లీ. వరీ. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ లవింగ్ ఇట్. హ్మ్. అండ్ హ్మ్. హ్మ్. కొంతమంది ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ఏడ్చేటోళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. అండ్ నేను అంటే చాలా మంది వ్లాగ్స్ అంటే పెడుతున్నది చూసాను నేను. ఇప్పుడు మనము పాలాభిషేకము అది చేయడం కూడా కొంచెం చూడడానికి ఇదిగా అనిపిస్తుంది. అంటే ఈవెన్ మన కొంచెం ఇక్కడ వాళ్ళొచ్చి మన ఇండియాలో చేస్తే మనం ఊరుకోం గదా! పాలాభిషేకం చేస్తాము. ఇక్కడ ట్రంప్‌కి అక్కడొచ్చి స్టాచ్యూ పెట్టి పాలాభిషేకం చేస్తామంటే ఒప్పుకోం గదా! ఆఫ్ ఇక్కడ వాళ్ళు కోర్స్. కూడా అదే ఇది ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. సో, అది వాళ్ళకి వి షుడ్ వింతగా నాట్ గూడా అనిపిస్తది గదా! అరే! వింతగా గూడా ఏంటి అని అనిపిస్తుంది. చెప్పి. ఏంటి ఇలా చేస్తున్నారు అన్నట్లు అనిపిస్తుంది. ఇట్స్ నాట్ గుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ. మనం నాయిస్ లేకుండా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం మనం మన కల్చర్‌ని మనం ఫాలో అయ్యేలాగా చూసుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ. మనం మన కల్చర్‌ని మనం మంచి పాజిటివిటీ స్ప్రెడ్ చేయాలి. మన కల్చర్‌లో ఉన్న మంచితనం చెప్పాలి. అండ్ వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవాలి కాదు అనట్లేదు. బట్ ఇట్ హాస్ టు బి వితిన్ ఎ కమ్యూనిటీ ఆర్ సంథింగ్ గుడ్ హాస్ టు బి స్ప్రెడ్. నాట్ లైక్ సౌండ్స్ ఆర్ ఎనీథింగ్. యాహ్! రైట్ అండి. థాంక్ యూ సో మచ్. డలాస్‌పురం గురించి చాలా విషయాలు పంచుకున్నారు. మరోసారి మళ్ళీ తప్పకుండా. కలుద్దాం. నెక్స్ట్ ఇప్పుడు దసరా వస్తుంది. దాండియా సెలబ్రేషన్స్ అన్నీ స్టార్ట్ అసలెలా అవుతున్నాయి. చేస్తున్నారో మాకు వీడియోలు పంపండి. మేము దా చూస్తాం డలాస్‌లో. తప్పకుండా. యెస్. తప్పకుండా అండి. లైక్ వి హావ్ సో మెనీ టెంపుల్స్ హు ఆర్ రియల్లీ సెలబ్రేటింగ్. బాబ్స్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ మాకు ఓకే. ఇంటికి దగ్గరలో. అండ్ డీఎఫ్‌డబ్ల్యూ టెంపుల్స్ ఉంటాయి. అండ్ దాండియా ఆడతారు 10 డేస్ మొత్తం అందరూ. ఎవ్రీవన్ మింగిల్, యూనైట్ అండ్ వి సెలబ్రేట్ దట్ కల్చర్. ఈవెన్ ఎవ్రీవన్ కమ్ నాట్ ఓన్లీ ఇక్కడ వాళ్ళు కూడా వస్తారు. అమెరికన్స్ అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారు. అది దే ఆల్సో ప్లే విత్ అస్. హ్యాపీగా ఉంటుంది అది కూడా. ఫెంటాస్టిక్ అండి. సో, చూడాలనుంది మాకు గూడా. అసలెలా జేస్తున్నారు మన వాళ్ళు. అంత దూరం వెళ్ళినా గూడా మన కల్చర్‌ని వదిలిపెట్టట్లేదు ఎవరు గూడా. సో, దట్స్ ఎగ్జాక్ట్‌లీ. సో మనం అందరిని కలుపుకొని పోతాం కదా! సో, అది అనిపిస్తది మన కల్చర్. యాహ్! వెన్ రీజన్స్ పెట్టుకుంటారు గదా! చాలా మంది ఇక్కడ
ఇక్కడ పూలు దొరకవండి, ఇక్కడ ఉండదు. ఇక్కడ పూలు దొరుకుతాయండి, మల్లె పూలు కూడా దొరుకుతాయి, నేను దేవుడికి పెడతాను. అవునా? అవునా? ఎగ్జాక్ట్లీ, యా, వివేక్ ఫ్లవర్స్ దే ఆర్ రియలీ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ. వాళ్ళు తెప్పిస్తారు అండ్ బతుకమ్మలో వాడే ఈ తంగేడు పూలు ఇవన్నీ కొంచెం యా ఎవ్రీథింగ్. ఈవెన్ అవి ఇక్కడ పండిస్తారు కూడా, బంతి పూలు కూడా పండుతాయి ఇక్కడ, అన్ని ఉన్నాయి. బాబోయ్! ఈ విషయం మాకు తెలీదు. అయితే మాట్లాడాల్సిందే దీని గురించి. యా, తప్పకుండా. యా, సో యా, విల్ డూ డెఫినెట్లీ. యా, అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ యా, గ్రేట్ గుడ్ నైట్. You too. Good night. Yeah, bye. Thank you. Bye.